హలో, అందరికీ నమస్కారం అండి. మీ పిల్లలు ఎంత చిన్న పిల్లలైనా సరే, 5 ఏళ్ళు అవనివ్వండి, 10 ఏళ్ళు అవనివ్వండి, 4 ఏళ్ళు అవనివ్వండి, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎక్కడికైనా పని ఉండి వెళ్ళాల్సి వచ్చినా, లేదంటే ఆఫీసులకు వెళ్ళాల్సి వచ్చినా, లేదంటే ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళాల్సి వచ్చినా, పిల్లల్ని ఎవరో ఒకళ్ళ దగ్గర పెట్టి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేస్తారు, వీళ్ళ పనులు కానివ్వకుండా అడ్డుకుంటారని. బట్ మీరు ఏ చుట్టాలింట్లో పెట్టినా, ఏ సెంటర్స్లో పెట్టినా చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే ఏ కాలమైనా సరే, ఎంత చిన్న పిల్లలైనా సరే, మనం ఎవరిని నమ్మడానికి వీలైన పరిస్థితులండి. మనం మన జాగ్రత్తలో ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు పిల్లల్ని ఎలాగలా వదులుచుకొని మీ పనులు చక్కబెట్టుకోవాలని అనుకోవడం అంటే తప్పు కాదు. కానీ ఎప్పుడైనా సరే అంత చిన్న పిల్లల్ని ఎవరికైనా అప్పగించేటప్పుడు అది ఏజ్ కూడా మీరు చూడకండి. ఎంత పెద్దవాళ్ళైనా సరే, లేదంటే ఎంత మంచి వాళ్ళైనా సరే, మీరు చాలా ఆలోచించి చాలా సేఫ్గా అనిపించే చోటనే మీరు పిల్లల్ని వదలండి. ఎందుకంటే ఇటువంటి కేసెస్ నేను చాలా చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు. తరువాత మనం బాధపడిన ప్రయోజనం లేదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాల్స్కి వెళ్ళి కూడా అక్కడ కూడా కొంతమందికి అప్పగిస్తూ ఉంటారు. వాళ్ళు మేము చూసుకుంటాం పిల్లల్ని, మీరు షాపింగ్ చేసుకోండి అని చెప్తారు. సో ఎవరిని నమ్మే పరిస్థితి కాదండి. ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి. ఎవరో చూస్తారని చెప్పి మనం వదిలించుకుంటే ఆ తర్వాత జరిగే పరిస్థితులకి ఎవరు బాధ్యులు కారండి. ఆ బాధ్యత మనమే వహించాలి. సో ముఖ్యంగా అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, అంటే ఆడపిల్లలు ఈ కాలంలో కూడా ఆడపిల్లలు అంటే ఆడపిల్లలే, మగపిల్లలే, జెండర్ అయితే మారిపోదు. సో అంత చిన్న పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి పెంచుకోవాలి, చూసుకోవాలి, వారి బాధ్యత తీసుకోవాలి. ఎవరిని అంత తొందరగా నమ్మకండి, ఎవరి ఇంట్లోని వదలకండి. ఎక్కడైనా సరే సెంటర్స్లో కూడా బాగా నమ్మకం కలిగితేనే అక్కడ, అంటే కొన్ని గంటల పాటు మీ పిల్లల్ని ఉంచవలసి వస్తుంది కాబట్టి మీరు ముందే అన్ని రకాల సేఫ్టీ తీసుకుని కార్యక్రమాలు చూసుకుని అప్పుడే ఆ పిల్లల్ని జాయిన్ చేయండి. అంతవరకు కూడా మీ పిల్లల పట్ల మీరు చాలా బాధ్యతగా ఉండాలి.